ముందుగా అనురాధ గారు వచ్చేసారండి, రేవతి గారు, శ్రీదేవి గారు. ఈ ముగ్గురు కూడా కొన్ని ఏళ్ల నుంచి, కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి గాయక మండలి. అలాగే ఈ సంస్థను స్థాపించి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పుడిప్పుడే మన గానసభలో ఎవరండి ఏ కళాకారుడైనా సరే గానసభ నుంచి పాడితే, గానసభ ప్రేక్షకులు చప్పట్లో ఆస్వాదిస్తే అది ఇంకా ఎంత గొప్పగా ఫీల్ అవుతారంటే అండి, మీకోసమే చెప్తున్నానండి. నేను చెప్పి వినిపించింది కాబట్టి మీకోసం మీరే చెప్పండి పెట్టేశారు. సో నాకు కూడా చాలా అభిమానం అండి మీరందరూ అంటే. మీ అందరి కోసం మీరు ఎంచుకున్న పాట ఏమిటంటే డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రం నుంచి ఈ పాట. ఇది నిజం చెప్పవే పిల్ల ఎలాగుంది మేడం, ప్రేక్షకులు స్పందన చూశారు కదా ఎంత బాగుంది. సో నిజం చెప్పవే పిల్ల భలే కదా, ఎలాగుంది ఈ వేళ ఈ పాట. ఒక పక్క షావుకార్ జానకిని అప్పుడే అంటే మొదటి రాత్రి ముచ్చట్లు చెప్పమని చెలికత్తలు ఏడుస్తూ ఉంటారు ఒక పక్క, మరోపక్క సావిత్రి గారు చక్కగా చెట్టు కింద కూర్చుని వీణ వాయిస్తూ జగ్గయ్య గారు మరి చాలా అందంగా ఉంటుందండి. మధ్య మధ్యలో నెమ్మదిగా వస్తాయి లిరిక్స్ అవి. అలాగే ఒక పక్క హుషారుగా ఈ పాట. ఈ ముగ్గురు అక్క చెల్లెలు కలిసి నిజం చెప్పవే పిల్ల ఎలా ఉంది ఈ వేళ అంటూ ఈ పాట వినిపిస్తున్నారు.
మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అను సిస్టర్స్ కార్యక్రమాన్ని చివరి వరకు మీరందరూ కూడా విండి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మీకోసం మరొక చక్కటి గీతాన్ని వినిపిస్తున్నాను. వెంకట్రావు గారిని రేవతి గారిని వేదికపైకి రావాల్సిందిగా పిలుస్తూ వారు ఎన్నుకున్నటువంటి పాట ఆదర్శ కుటుంబ చిత్రం నుంచి విడియమేలా ఓ చెల్లి అంటూ ఈ పాటకి డాక్టర్ శ్రీనాథరెడ్డి గారి రచనలో అందంగా రూపుదిద్దుకొని ఈ పాటని కన్సల్ మాస్టర్ గారు సుశీల గారు పాడినటువంటి పాట వెంకట్రావు గారు రేవతి గారు వినిపిస్తున్నారు. ఈనాడు సన్మానం చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు ఎన్నో మనం తెలుసుకుంటాము. కాబట్టి ఈ సభా కార్యక్రమం కూడా నిండుగా ఉంటుందని ఆశిస్తూ కొద్ది క్షణాల సభ, ఆ తర్వాత అలనాటి పాత చిత్రాలు నారాయణ గారి రచనలు, కన్సల్ మాస్టర్ గారి గడల్లో ఎన్నో తీయని పాటలు మీకు వినిపించారు మా సిస్టర్స్. కొద్ది క్షణాల్లో సభ కార్యక్రమం ఉంటుంది. వంశీ రామరాజు గారిని వేదికకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. ఈనాడు సత్కారం అందుకోబోతున్నటువంటి చార్యాలు గారి తనయులు మరి హరికిషన్ గారిని వేదికపైకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. హరికిషన్ గారి గురించి మీకు ఎవరికి చెప్పక్కర్లేదండి, మరి గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ వారు. రండి సార్. నేను కనిపించట్లేదు కదండి.
శ్రీ త్రినాథరావు గారిని వేదికపైకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. రండి సార్. వారికి కూడా స్వాగతం. మనకి వెన్నెండు ప్రోత్సహిస్తున్నటువంటి మహాదాత వారు, వారికి కూడా స్వాగతం. చాలా క్లుప్తంగా చాలా తొందరగా ముగిసిపోతుందండి సభా కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ మనకి ఎన్నో కార్యక్రమాల్ని అందించినటువంటి రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా మనకి పలు కార్యక్రమాలు అందించినటువంటి చారియర్ గారికి జరగబోతున్న సత్కారాన్ని మీ అందరూ కూడా వీక్షించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మా ఈనాటి సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వంశీ రామరాజు గారిని కోరుతున్నాను. కళా సంస్థలకి కళాకారులకి వెన్నంటి ప్రోత్సహిస్తూ తన వంతు సహకారం అందిస్తున్నటువంటి శ్రీ కళా వెంకట దీక్షితులు గారిని వేదికపైకి రాసి కోరుతున్నాను. వారికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మరి చక్కటి పాటలు వినిపించినటువంటి మా అను సిస్టర్స్ ముగ్గురిని కూడా వేదికపైకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతాను. అనురాధ గారు, రేవతి గారు, శ్రీదేవి గారు దయచేసి రండి. సభా కార్యక్రమం నిర్వహించవలసిందిగా వంశీ రామరాజు గారిని కోరుతున్నాను. అలాగే ఈరోజు ఈ వేడుక, ఈ పండుగ చేసుకున్నటువంటి వ్యక్తి రాగాల రారాజు గారు, చార్యర్ గారు 80వ పుట్టినరోజు చేసుకుంటారు. కాబట్టి ఇన్నంటిగా కళాకార ధ్వనులతో వారి వేదిక మధ్యలో రావాల్సిన కోరుతాను. రండి చార్యర్ గారు. చార్యర్ గారు, అనురాధ గారు మీరు వచ్చి వేదిక పైన కూర్చున్నారు. సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా త్రినాథరావు గారిని కోరుతున్నాను. జ్యోతి ప్రకాశనం కార్యక్రమంతో ప్రారంభిద్దాం. జ్యోతి ప్రకాశనం గురుగారు ఆర్ఎన్ రెడ్డి గారి చేతుల మీదుగా. ఈనాడు గురువుగారు రాగాల రారాజు శ్రీ చార్యర్ గారి 80వ జన్మదినోత్సవ సందర్భంగా సుమధుర ఆర్ట్స్ అకాడమీ పేరుతో అను సిస్టర్స్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ అందరి తరఫున, మనందరి తరఫున, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి తరఫున కూడా గురుగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మీకు తెలుసు, ఆయన వయస్సు 85 సంవత్సరమే కానీ వారి యొక్క ఉత్సాహం చూస్తుంటే వారి వయసు ఎక్కడ కనిపించదు. ఇంకొక కనీసం మరో 80 సంవత్సరాలు ఇలాగే పాటలను విశ్లేషిస్తూ మనందరినీ ఆనందిస్తూ చక్కని కార్యక్రమాలు నిర్వహించాలని మనందరం కూడా మనసారా కోరుకుందాము. ఈ సందర్భంగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
గాయకుల చేత చక్కని పాటలు పాడిస్తున్నటువంటి అను సిస్టర్స్ రేవతి, అనురాధ, శ్రీదేవి సోదరీమణులను మరొకసారి అభినందిస్తూ ఇప్పుడు గురువుగారు నారాయణ రెడ్డి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి మన సందేశాన్ని మనకు వినిపించేసింది కావాలని కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు సిహెచ్ శ్రీనాథరావు గారికి, వేదిక మీద ఉన్న అతిథి వర్యులు, వంశీ సంస్థ సంచాలకులు రామరాజు గారికి, జాతీయ స్థాయిలోని ధ్వన్యనుకరణ కళకు ఒక ప్రతీకగా నిలిచిన హరికిషన్, త్యాగరాజ గాన సభ అధ్యక్షులు కళా దీక్షితులు గారు, ఈనాడు ఎవరి జన్మదినోత్సవానికి సంకేతంగా అనురాధ సిస్టర్స్ సుమధుర ఆర్ట్స్ అకాడమీ పక్షాన ఈ సంగీత పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సినీరాగ విశ్లేషణ విశారదులు విఎల్ఎన్ చార్యర్ గారికి ప్రత్యేకించి నేను వేదికపై నుంచి వారికి అభినందనలు తెలుపుతున్నాను. 80 సంవత్సరాలు వారికి. ఇంకొక సంవత్సరం దాటితే నన్ను అందుకుంటాడు, కానీ నేను మరో సంవత్సరం నేను ముందుకెళ్తాను. ఒక 100 సంవత్సరాలు వారు నన్ను అందుకోవడానికి ప్రయత్నించడం, నేను ముందుకు పోవడం జరగాలని నేను కోరుకుంటున్నాను. అను సిస్టర్స్ సంక్షిప్తంగా చెప్తే అను సిస్టర్స్, కొంచెం ఆలోచించి చెప్తే అనురాధ సిస్టర్స్. అనురాధ సిస్టర్స్ అని బాగా పెట్టారు. అనురాధ సోదరీమణులు. సోదరీమణులు అగ్రజస్థానంలో ఎవరున్నారు, మరి చివరి స్థానంలో ఎవరున్నారు, ఈ ముగ్గురులో ఎవరు పెద్ద అంటే స్థూల దృష్టితో చూస్తే ఇంకో అమ్మాయి శ్రీదేవి. కానీ సన్నగా ఉన్న ఈ సోదరీమణి ఉందే, ఈవిడ అందరి ముగ్గురు కంటే పెద్దది. అయితే ఎవరు పేరు ఏమిటి అనేది నాకు 2-3 సార్లు విన్నా నాలో మేధామండలంలో ఇమిడిపోవడం లేదు. నేను అనేది అనురాధ సోదరీమణులు, అనురాధ సిస్టర్స్. ఇందులో ముగ్గురు కూడా గాయనీమణులు కావడం అనేది విశేషం. అందుకు నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం రాగాలు మేళవింప హృదయాలు పరవశింప, ఈ శనీశ్వరలహరికి నామకరణం నా దృష్టిలో చార్యర్ గారు చేసినట్టు అనిపిస్తున్నది. ఏమండి చార్యర్ గారు, ఇదే కదా. రాగాలు మేళవిస్తే కాండ రాగం, తోడి రాగం, మరొక రాగం, మరొక రాగం, అప్పుడు హృదయాలు పరవశిస్తాయి. రాగాలు మేళవింప హృదయాలు పరవశింప అనే నామకరణం చేశారు. ఇక చార్యర్ గారు ఆయన స్వరజీవి. స్వరాలు ఆలపించడం ఉందే 80 ఏళ్ళు తన కంఠంలో త్వరబడ్డా ఆ 80 ఏళ్లను చూసేసి ఉచ్చైస్వరంలో అంటే పై స్థాయిలో ఎత్తుకుంటారు.
ఆ ఎత్తుకొని చాలా జాగ్రత్తగా అలా విమానం పై వెళ్ళి 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 సేఫ్ ల్యాండింగ్ అంటారే అక్కడి దాకా ఆయన కథ నడుస్తుంది. ఆయనకు సంగీతమే సర్వస్వం. ఆయన కొడుకేమో హరికృష్ణ ధ్వన్యనుకరణం, వీరేమో గానం. ఎన్నెన్ని రాగాలతో ఆయన పరిచయం ఉందో చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పటికీ ఒక గీతం పాడగానే ఆయన రాగాన్ని ఆలపిస్తాడు, లేక ఒక్కొక్కసారి తాను ముందు రాగం ఆలపించి మీరు పాడండి అని చెప్తాడు. ఆ రకంగా మన చార్యర్ గారు సినీ రాగ విశ్లేషణ విశారద అని కూడా ఉంటుంది. సినీ రాగాలను ఆలపించడమే కాక వాటిని విశ్లేషిస్తాడు, ఎనలైజ్ చేస్తాడు. అలాంటి చార్యర్ విఎల్ఎన్ చార్య గారు. చార్యర్ అనేది వైష్ణవ సంప్రదాయంలో చార్యర్ అంటారు, కానీ ఆచార్యనే. అది ఆచార్య విఎల్ఎన్, వి లక్ష్మీ నరసింహ కావచ్చు, ఇంకేముంటుంది ఎల్ఎన్ అంటే. లక్ష్మీ నరసింహాచార్యులు గారు అనడానికి వారు విఎల్ఎన్ చార్యర్ అని పేరు పెట్టుకున్నారు. వారికి నేను ముందు మనవి చేసినట్టుగా వారి స్వరాలాపన సుదీర్ఘకాలం కొనసాగాలి అని ఆశిస్తూ వారికి నా అభినందనలు ఇస్తూ చార్యర్ గారు ఇంకొక సంవత్సరం నడిస్తే నేను ఇంకొక సంవత్సరం ముందుకు వెళ్తానని చెప్తున్నారు. కానీ మీకు తెలుసు, ఇద్దరి వయసు కూడా వారు 80లోనే ఉంటారు, వారు 81లోనే ఉంటారు. ఇద్దరు కూడా ఎప్పటికీ నవ యవ్వనులే. ఎప్పుడు కూడా వారి కార్యక్రమాలు మనం ఇలా చూస్తూనే ఉంటాము నిరంతరంగా. అది మనందరి యొక్క ఆకాంక్ష. ఇప్పుడు సాంస్కృతిక సంస్థల ఆత్మబంధువు శ్రీ రామరాజు గారిని వారి యొక్క సందేశం వినిపించాల్సింది కోరుతున్నాను. జల్దారెడ్డి గారి సారథ్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. మనందరం కూడా ఎన్నోసార్లు ఇదే వేదిక మీద కార్యక్రమాలని, చార్యర్ గారి కార్యక్రమాలను చూసాం. వారిని అభినందిస్తూ ఇవాళ 80వ జన్మదినోత్సవం సందర్భంగా వారిని అభినందిస్తూ మనం ఇక్కడ సమావేశమైనాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇవాళ అందరినీ ఆశీర్వదించడానికి చేసినటువంటి ధ్యానం పెట్టేవాడి గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి ఆశీర్వచనం ఉంటే చాలు మనం ఎంతైనా ముందుకు ఎదిగే శక్తిని ఆయన గాయని గాయకులకు, కార్యకర్తలకి, ప్రేక్షకులకు కూడా ఇస్తూనే ఉంటారు. వారి రాక ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు వచ్చినా, ఎన్ని కార్యక్రమాలకు వచ్చినా మనకు ఆనందంగానే ఉంటుంది. అలాంటి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వారు చార్యర్ గారు సత్కరించబోతున్నారు 80వ జన్మదినోత్సవం సందర్భంగా. ఇదే వేదిక మీద దినాలరావు గారు కూడా పాడారు, మంచి గాయకులు దినాలరావు గారు, వారిని కూడా అభినందిస్తున్నారు. త్యాగరాయగాంతమని సుందరంగా అలంకరిస్తున్నటువంటి ఆప్తులు కళా వెంకట దీక్షితులు గారు ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు మా సంస్థ తరపున వారికి కూడా ధన్యవాదాలు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు వాళ్ళని అను సిస్టర్స్ని ఇవాళ చార్యర్ గారు ఎంతోమందికి సహకరిస్తుంటారు. ఆయన ఒక గాయకులే కాదు, సంగీత విశ్లేషణే కాదు, ఆర్థికంగా కూడా తనకున్న దాంట్లో సహకరించడం చాలా గొప్ప విషయం. తాత లక్షణం అన్నది చాలా గొప్ప విషయం. తాత అన్నది మనకి దొరకని రోజులేవి. అలాంటి చార్యర్ గారు ప్రత్యేక కళాకారులే కాకుండా ఒక మంచి కళాకారుని కూడా మనకి జన్మించి అంతర్జాతీయంగా ఖ్యాతి పొందినటువంటి తండ్రి ఆయన. ఎందుకంటే పుత్రుడు అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన తండ్రి కూడా అదే ఖ్యాతి వస్తుంది. మన చార్యర్ గారు మరిన్ని సంవత్సరాలు మనందరి మధ్య ఉండాలని, కళలకి, కళాకారులకి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రామరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కార్యనిర్వాహకుల్ని కోరుకుంటున్నాను. శ్రీ సుమధుర ఆర్ట్స్ అకాడమీ
అకాడమీ మల్కాజిగిరి మరియు శ్రీ త్యాగరాయ గాన సభల సంయుక్త ఆధ్వర్యంలో రాగాల రారాజు సినీ రాగ విశ్లేషణ విశారద శ్రీ విఎల్ఎన్ చారియర్ గారి 80వ జన్మదిన సందర్భంగా అను సిస్టర్స్ వారి రాగాల మేళవింప హృదయాల పరవశింప సినీ స్వరలహరి కార్యక్రమ సందర్భంలో శ్రీమాన్ వంగిపురం లక్ష్మీ నరసింహాచార్యర్ గారికి సభార్పితంగా సమర్పించు అక్షర సుమాంజలి. పూజనీయ శ్రీమతి మరియు శ్రీ వంగిపురం వెంకటకృష్ణమాచార్యర్ గారు సీతమ్మ దంపతులకు 2వ సంతానంగా విఎల్ఎన్ చారియర్ గారు జన్మించి బాల్యం నుండే ఎన్నో కష్టనష్టాలు కోర్చి చదువుకుని పట్టభద్రులై సంగీతంపై గల ఎనలేని మక్కువతో స్వర తరంగాల్లో తరిస్తూ ఎందరో మహానుభావులు అయినటువంటి మహా సంగీత విద్వాంసులని మనసులో నిలుపుకొని స్వర శోధనలో సాధన చేసి ఏకలవ్య శిష్యుడిగా ఎదుగుతూ గత 60 సంవత్సరాల నుండి నిర్విరామంగా స్వరాలు కూరుస్తూ ఎన్నో సాంఘిక పౌరాణిక నాటకాల్లో విభిన్నమైన అనేక పాత్రలు పోషించి రాణిస్తూ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ప్రవృత్తి రీత్యా సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాభిమానుల మన్నలను అందుకుంటూ పదవీ విరమణ అనంతరం వారి సతీమణి శ్రీమతి రంగమణి గారి జ్ఞాపకార్థం రంగమణి చారియర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మంది కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ లలిత శాస్త్రీయ సినీ సంగీత కార్యక్రమం మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట లాంటి బహుళ ప్రాచుర్యం పొందిన రియాలిటీ షోస్లో సంగీత పర్యవేక్షణ చేస్తూ ఆయా పాటలకి సంబంధించిన రాగాలాపన చేస్తూ స్వర విశ్లేషణ చేస్తూ సంగీత ప్రియులైనటువంటి పండిత పామరులని అలరిస్తున్న శ్రీ విఎల్ఎన్ చారియర్ గారి ప్రతిభను గుర్తించి విశ్వవిఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మశ్రీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ప్రముఖ సినీ నేపథ్య గాయకులు పద్మశ్రీ డాక్టర్ కేజే యేసుదాసు గారు, ప్రముఖ కవి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గార్ల కర కమలాల మీదుగా శ్రీ వంగిపురం లక్ష్మీ నరసింహాచార్యర్ గారిని స్వర రాగ సుధాంబుది, సినీ రాగ విశ్లేషణ విశారద, రాగాల రారాజు, రాగ మార్తాండ, స్వర విరించి, సాంస్కృతిక గాన రత్న లాంటి ఇత్యాది బిరుదులతో సత్కరించడమైనది. 80 వసంతాల మలిప్రాయంలో సైతం సంగీత మహాసాగరంలో ఓలలాడుతూ ఏ సంగీత కార్యక్రమాన్నైనా అలుపెరుగక నిర్వహించగల కృషి వలనకు ఇదే మా సుమధుర ఆర్ట్స్ అకాడమీ కళాకారులందరూ సగౌరవంగా సమర్పిస్తున్న సన్మాన పత్రం. సన్మాన పత్ర రచన కర్రా శ్రీనివాసరావు. ఈయన సుందరకాండ కథాకథనం చేస్తున్నారండి. వీరి గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం గారు.
శకుంతలయ్య ఆర్ట్స్ అకాడమీ తరఫున ఆవిడ గారి తరఫున శేఖర్ గారు వచ్చి చారయ్య గారికి షాల్ సత్కరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు రమణ గారు చారయ్య గారిని ఇవ్వండి, ముందుకెళ్ళి పుష్పగుచ్చంతో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రమణ గారు. ఈనాటి మా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా చారయ్య గారి చేతుల మీదుగా జ్ఞాపకాన్ని అందజేస్తున్నారు. తండ్రి తనయులు హరికృష్ణ గారు, చారయ్య గారు, రమణ గారు చారయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. జరదారెడ్డి గారికి చారయ్య గారి చేతుల మీదుగా జ్ఞాపిక. విడదీయరాని బంధం విడతరది, మంచి స్నేహితులు సన్నిహితులు. అను సిస్టర్స్ అనురాధ గారు, రేవతి గారు దయచేసి వేదిక పైకి రండి. మీ అందరి కళాకారులతో అభినందించవలసిగా కోరుతున్నానండి. ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలి. అనురాధ గారు, రేవతి గారు, శ్రీదేవి గారు తన గాన మాధుర్యంతో మనందరినీ అభినందించారు రేవతి గారు, వారికి ధన్యవాదాలు.